मैं भी नहीं था कैबिनेट में, उनका बेटा भी नहीं था। 2 ही मिनिस्टर है, लेकिन उसमें महमूद अली साहब होम मिनिस्टर बने थे। 2 लोगों को लिए तो भी एक माइनॉरिटी को केसीआर साहब दिए, लेकिन कांग्रेस के हुकूमत 12 लोगों को मिनिस्टर बनाए। क्या 90 लाख मुसलमानों में एक आदमी भी आपको मिनिस्टर बनाने के लिए नहीं दिखा क्या? आज तक अपने राज्य में कोई गवर्नमेंट बगैर माइनॉरिटी मिनिस्टर किसी को कोई सरकार बना नहीं। पहली बार रेवंत रेड्डी जी का सरकार में एक माइनॉरिटी को मिनिस्टर का मौका नहीं दिए हैं। इमाम मौजम साहब लोगों को 12,000 बोले, वो जो 5,000 भी नहीं आ रहा है। रमजान का तोहफा हाथ दे दिए। जब तक केसीआर साहब थे, दशहरे पे मौका मिला, बतकम्मा को तोहफा मिला, रमजान को तोहफा मिला। रेवंत रेड्डी आ गया, तोहफा बंद हो गया। आप लोग सोचिए, ये लोग गलत बात बोलते हुए आज मोदी से अंदर से मिला हुआ है। నేను ఈ రోజు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నా। ఈ రేవంత్ రెడ్డి అబద్ధాల మీద, రేవంత్ రెడ్డి ఫేక్ వీడియోల మీద, ఆ ఫేక్ వీడియోల ఆధారంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాని మీద ఢిల్లీ పోలీసులు ఇవాళ రేవంత్ రెడ్డికి నోటీస్ ఇచ్చిండ్రు। ఢిల్లీ పోలీసులు నిన్ను ఢిల్లీకి రమ్మని 1వ తారీఖు నాడు పోలీసులు పిలిచిండ్రు। అంటే ఈయన అబద్ధాల పునాదుల మీద మొన్న అసెంబ్లీ ఎలక్షన్ల ముందు కూడా ఈ అబద్ధాలు చెప్పి మన బీఆర్ఎస్ మీద దుష్ప్రచారం చేసి బీఆర్ఎస్ బీజేపీ ఒకటని చెప్పి మాయ మాటలు చెప్పి వీళ్ళు అధికారంలోకి వచ్చింది। ఆయన పాపం పండింది। ఇవాళ ఢిల్లీ పోలీసులు ఈయన అబద్ధాల మీద, గోబల్స్ మీద ఇవాళ నోటీస్ ఇచ్చి ఢిల్లీకి పిలిచింది। నేను ఒకటే అంటున్నా, ఇదే కేసులో అస్సాంలో ఒకరిని అరెస్ట్ చేసింది। మరి ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ఈయనను కూడా, రేవంత్ రెడ్డి గారిని కూడా అదే కేసు కనుక తక్షణమే ఆయనను అరెస్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా। మీరు అరెస్ట్ చేయలేదంటే మోడీ గారు మన రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసిపోయినట్టే లెక్క। दोनों मिला हुआ है बोल के समझना चाहता है। क्यों बोले तो यही केस में असम में किसी और एक को अरेस्ट करे, फिर वही केस में इनको नोटिस दिए रेवंत रेड्डी को, इनको भी अरेस्ट करना नहीं करे तो आप दोनों मिला हुआ है। ये बात खुल्लम खुल्ला हो जाता, साफ साफ हमारे लोग समझ जाते हैं। ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని దయచేసి ఇక్కడికి వచ్చిన అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు న్యాయాన్ని గెలిపియండి, ధర్మం వైపు నిలబడండి, పని చేసే వాళ్ళని గెలిపియండి। మన వెంకట